నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, మెనోపాజ్ వీటితో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో. దీనికి సంబంధించి హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలా సులభంగా వీటిని తగ్గించవచ్చు అని చెప్పి మనతో మాట్లాడడానికి డాక్టర్ అర్చన గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో అర్చన గారు, ఫస్ట్ పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ చాలా మంది మహిళల్లో వితిన్ ఒక 18-19 ఇయర్స్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఈ సమస్య. అసలు ఎందుకు వస్తుంది ఇది, దీనికి రీజన్స్ ఏంటంటారు? యూజువల్గా మీరు అన్నట్టుగా పీసీఓడీస్ అనేది వెరీ కామన్ అయిపోయాయి, బట్ ఇన్ 18 to 19 ఇయర్స్ ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్లో. బట్ వెరాజ్ ఫైబ్రాయిడ్స్ అనేది మరీ అంత ఎర్లీగా అయితే ఏమీ రావట్లేదు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో. అంటే ఆఫ్టర్ 30-35 అంటే ఒక చైల్డ్ బేరింగ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక 5 to 10 ఇయర్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో, అంటే యూజువల్గా ఒక అడాలసెంట్ లైక్ 35 to 50-55 మధ్యలో వీఆర్ గెట్టింగ్ దట్ ఫైబ్రాయిడ్ ఇష్యూస్ అనేది వస్తుంది. కానీ ఒక డికేడ్కి ముందు చూస్తే ఇప్పుడు మనకున్న కండిషన్స్ ప్రకారం అంటే ఒక 100 మంది అమ్మాయిల్ని తీసుకుంటే దాదాపుగా 30 to 40 మెంబర్స్లో మనకి ఈ నీటి బుడగల సమస్య అంటే ఈ పీసీఓడి అనేది కామన్గా పెరిగిందనే చెప్పాలి. అంటే ఎందుకు పెరిగింది ఒక డికేడ్తో పోలిస్తే ఇప్పుడు అంటే బికాస్ ఆఫ్ అందరికీ తెలిసింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే సెడెంటరీ హ్యాబిట్స్ అనుకోవచ్చు, ఓవర్గా ఫుడ్ అనేది తీసుకోవటం, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ వల్ల ఒబేసిటీ రావటము, తర్వాత ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురి అవ్వటము, గంటల కొద్దీ కూర్చొని వర్క్ చేయటం, లేకపోతే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవటం, తిన్న వెంటనే నైట్ టైమ్స్లో పడుకోవడం, ఫిజికల్గా ఫిట్గా ఉండకుండా ఉండటం, డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ కానీ ఎట్ ద సేమ్ టైం ఫిజికల్గా కూడా మనకి అంటే ఓవర్ మెడికేషన్స్, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చిన బాడీలో హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ప్రాపర్గా డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఓవర్ మెడికేషన్ అనేది యూజ్ చేయటము, ఇవన్నీ కూడా మనకి పీసీఓడి రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్గా చెప్తున్నాం. అండ్ ఇంకా పెరగడానికి రీజన్స్ ఎక్కువ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉన్నారు. నైట్ షిఫ్ట్స్ చేస్తున్న 10 మందిలో 8 మందికి కూడా మనం పీసీఓడి కానీ ఈ హార్మోనల్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ కానీ లేకపోతే నార్మల్గా చిన్న చిన్న సిస్ట్లు రావటం, ఎదర్ ఇట్ మైట్ బి అ సింపుల్ సిస్టా, కాంప్లెక్స్ సిస్టా, ఏదో ఒక రకమైన ఈ ఫ్లూయిడ్ ఫిల్ సాక్స్ రావటం అనేది గమనిస్తూ ఉన్నాం. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎట్ నైట్ టైమ్స్ అండ్ ప్రాపర్ స్లీప్ అనేది లేకపోవడం కూడా ఈ పీసీఓడి లక్షణాలు కానీ పీసీఓడి రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ కండిషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్కువగా హాస్టల్లో ఉన్న అమ్మాయిల్లో బయట ఫుడ్ ఎక్కువ తినడం, ప్యాకెట్ ఫుడ్ తినడం, ఫ్రోజన్ ఫుడ్ తినటం, ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఎక్కువగా మనకి క్యాబేజ్, కాలీఫ్లవర్, పీనట్, స్వీట్ కార్న్ ఇవన్నీ హెవీగా తీసుకోవటం వల్ల కూడా మనకి పీసీఓడి సమస్యలు అనేది బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అని చెప్పొచ్చు అండి. సో ఇప్పుడు అసలు పీసీఓడి ఉంది అని ఎలా గుర్తించాలి, దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే అందరికీ ఒకేలా ఉంటాయా? ఇప్పుడు అనుకున్నటువంటి టీనేజ్ నుంచి కూడా కొంతమందిలో మనం పీసీఓడి సమస్య చూస్తున్నాం. సో దాన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, మెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే వాళ్ళకి పీసీఓడి ఉంది అని తెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ నెలసరిలో చేంజెస్ రావటం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ వన్స్ ఇన్ 2 months 3 months 45 days అది ఉంటే అది వాళ్ళ బాడీకి అది రెగ్యులరైజేషన్ అన్నట్టు లెక్క తీసుకుంటాము. బట్ వాళ్ళకి 28 days సైకిల్ 30 days సైకిల్ 35 days సైకిల్ ఉన్న వాళ్ళకి సడన్గా చేంజెస్ వస్తున్నాయి సైకిల్లో. అంటే ఫస్ట్ మనం ఈ రోజుల్లో ఉన్న కండిషన్కి ఆలోచించాల్సింది వన్ థింగ్ ఈజ్ థైరాయిడ్ టెస్ట్ చేపిస్తాము. సెకండ్ ఈజ్ పీసీఓడి కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే పీరియడ్ రావటం, లేదంటే అది లేట్గా రావటం, వచ్చినా ఆగకపోవటం, ప్రొఫ్యూజ్ అండ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అంటాం. అంటే వన్స్ ఇన్ 30 daysలో కాకుండా 25 daysకి 20 daysకే రావటం, వచ్చి అంటే 10 to 15 days కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉండటం, మెనరేజియా ఉండటం, విపరీతమైన కడుపు నొప్పి ఉండటం కూడా ఉంది అంటే ఖచ్చితంగా మనం ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేసుకొని ఈ ఓవరీస్లో ఏమన్నా ఫాలికల్స్ ఏమన్నా రప్చర్ అవ్వలేదా ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి వెయిట్ గెయిన్, బరువు పెరిగిపోవటం, అంటే ఒక నెలలో ఒక 2 to 3-4 kilos ఒకేసారి పెరిగిపోవటం వల్ల కూడా మనకి పీసీఓడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పీసీఓడి వచ్చింది అనడానికి ఒక ఇండికేషన్ వెయిట్ గెయిన్. సో ఈ రెండు, వెయిట్ గెయిన్ వల్ల పీసీఓడి వస్తుంది, పీసీఓడి వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడం ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది జరిగినా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద పీసీఓడి. అండ్ థైరాయిడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాక్నే రావటం, పింపుల్స్ ఎక్కువగా అవ్వటం, స్కిన్ అనేది బ్లాక్ అవ్వటం, పిగ్మెంటేషన్ ప్యాచెస్, అంటే ఎస్పెషల్లీ ఫోల్డింగ్ ఏరియాస్లో, అంటే మెడ చుట్టూ అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాము, ఆర్మ్పిట్స్లో రావటము, లేకపోతే ఈ బియర్డ్ ఏరియాలో ఇక్కడ కానీ అంటే అరౌండ్ ద మౌత్ రావటము, ప్రైవేట్ ఏరియాస్లో బాగా బ్లాక్ అవ్వటం కూడా ఉంది అంటే మనం ఒకసారి థింక్ అబౌట్ ద పీసీఓడి. ఇది కాకుండా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం, అంటే థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఉండటము, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉండటము, అన్వాంటెడ్ హెయిర్,
అంటే ఏంటంటే అంటే ఇవి మేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి పీసీఓడిలో ఆండ్రోజన్స్, సో దానికి తగ్గట్టుగా మేల్ అంటే ఫీచర్స్ రావటం, అంటే అప్పర్ లిప్లో కానీ, లేకపోతే ఆంపిట్స్లో, వెజనల్ ఏరియా, ప్యూబిక్ ఏరియాలో కానీ, లేకపోతే నార్మల్గా అరౌండ్ ద హెయిర్ కానీ, లేకపోతే చెస్ట్ ఏరియాలో, చేతుల మీద, కాళ్ళ మీద ఎక్కడైనా కూడా ఉండాల్సిన హెయిర్ కన్నా ఎక్కువగా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హెయిర్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం థిన్నింగ్ ఆఫ్ హెయిర్, లేకపోతే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ రావటం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. అంటే హిట్సిటిజం కావచ్చు, లేకపోతే బాల్నెస్ కూడా రావచ్చు, లేకపోతే ఎలోపేషియా ఏరియేటా, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్. అయితే మనం పీసీఓడిఏ ఉంది అని ఎలా నిర్ధారిస్తామంటే వెయిట్ గెయిన్ ఒకటి, పిగ్మెంటేషన్ ఒకటి, యాక్నే ఒకటి, అన్వాంటెడ్ హెయిర్ ఉంది అంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ నెలసరిలో సమస్యలు రావటం కానీ, హెయిర్ ఫాల్ ఉండటం కానీ, మూడ్ స్వింగ్స్ ఉండటము, స్కిన్ డ్రై అవ్వటం అదర్ సిమ్టమ్స్ ఆఫ్ హార్మోనల్ డిజార్డర్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఉంటుంది. థైరాయిడ్ లాంటి కండిషన్స్లో కూడా మనకి దాదాపుగా ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అండ్ మెనోపాజ్లో కూడా దాదాపుగా ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. కాబట్టి ఈ 4-5 సిమ్టమ్స్ ఒకవేళ పేషెంట్లో ఏ ఒక్క సిమ్టమ్ ప్రామినెంట్గా ఉన్నా ఖచ్చితంగా మనం ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేసి పర్టికులర్ డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీటిని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటారు డాక్టర్? ఎందుకంటే ఇప్పుడు ఫుడ్లో చేంజ్ చేయాలా, లేకపోతే డైలీ మన అలవాట్లలో చేంజ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, సో డైలీ మన వర్క్ స్ట్రెస్ కూడా ఉంటుంది, సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ? చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే పీసీఓడి ఇస్ ద మేజర్ కాజిటివ్ ఫ్యాక్టర్ టు గెట్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్స్లో మనకి ఇన్ని ఐవీఎఫ్, ఐయుఐ సెంటర్స్ పెరిగిపోయినాయి, అయినా పిల్లలు అవ్వట్లేదు అంటే రీజన్ పీసీఓడి అండ్ హార్మోనల్ ఇష్యూస్. కాబట్టి అది ఇనీషియల్గానే కట్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే ఎలా చేసుకోవాలి, వాళ్ళకి అంటే అర్థం చేసుకోవచ్చు ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్గా మనం అసలు వాళ్ళకి ఎందుకు ఈ సమస్య వచ్చింది, అప్పటి వరకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు నాకు రెగ్యులర్ అయినాయి, లేకపోతే బాడీలో చేంజెస్ ఎందుకు వచ్చినాయి అంటే మేజర్ రీజన్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మేము రెగ్యులర్గా క్లినిక్లో చూసేది స్ట్రెస్ ఫ్యాక్టర్. స్ట్రెస్ మానసికంగా బాగా ఉంది, నాకు 6 months నుంచి జాబ్ పరంగా కానీ, ఫినాన్షియల్గా, లేకపోతే అదర్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్ ఉంది అన్నప్పుడు పీసీఓడీస్ వచ్చేస్తున్నాయి. అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే సరిగ్గా ప్రాపర్గా ఆ బిఎంఐకి తగ్గట్టుగా మినిమం మొబిలైజేషన్ బాడీ అనేది లేనప్పుడు కూడా మనకి దానివల్ల కొంచెం బరువు పెరగటం వల్ల కూడా మనకి పీసీఓడి లక్షణాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అలా అని సన్నగా ఉన్న వాళ్ళలో పీసీఓడి రాదని ఏం లేదు, దే మైట్ గెట్ ఇట్ ఆఫ్. అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, స్ట్రెస్ ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు, లేట్ నైట్గా పడుకోవటం, అంటే లేట్గా పడుకొని పొద్దున ఎప్పుడో లేకటము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటము, ఇలాంటి వాళ్ళలో సన్నగా ఉన్నా కూడా మనకి పీసీఓడీస్ వస్తున్నాయి. సో టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, 6 to 7 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అనేది మ్యాండేటరీ, రేడియేషన్స్కి చాలా వరకు దూరంగా ఉండాలి. వాళ్ళు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, అవసరం ఉన్నా లేకున్నా ఫిజికల్గా ఫిట్గా ఉండటం అనేది మ్యాండేటరీ. లైక్ 15 to 20 minutes or 30 minutes ఎనీ ఫిజికల్ యాక్టివిటీ దే మస్ట్ డూ. ఫ్రోజన్ ఫుడ్ చాలా వరకు తగ్గించాలి, ప్యాకెట్ ఫుడ్ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎంత అంటే మెంటల్లీ, ఫిజికల్లీ ఎంత కామ్ డౌన్గా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తే అంటే ఇనీషియల్గా మనకి మైల్డ్ పీసీఓడి కేసెస్ కూడా వస్తాయి. అంటే అప్పటి వరకు 28-30 days సైకిల్ కాస్త కొంచెం 35-40 daysకి వస్తుంది. అలాంటప్పుడు మెడికేషన్ ఏమీ అవసరం లేదు. జస్ట్ దే హ్యావ్ టు గో విత్ వెయిట్, ఏమైనా పెరిగితే వెయిట్ రిడక్షన్ చేసుకోవటం, కొంచెం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయటము, వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ని హెల్దీ డైట్గా మార్చటం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఖచ్చితంగా ఫైబర్ తీసుకోవటము, టైం టు టైం పడుకోవటం, ఇవి చేస్తే దాదాపుగా మైల్డ్ పీసీఓడి కేసెస్ వితౌట్ ఎనీ మెడికల్ ఇంటర్వెన్షన్, మెడికల్గా సపోర్ట్ అవసరం లేకుండానే పీసీఓడీస్ కంప్లీట్గా క్లియర్ అవుతున్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మోడరేట్ టు సివియర్గా ఉందంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అలాంగ్ విత్ ప్రికాషన్స్ తీసుకుంటే దెర్ ఈస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఫర్ ద పీసీఓడి. ఒకవేళ అది ఉంది అని తెలిసినా కూడా ఆ సిమ్టమ్స్ ఉన్న గ్రహించకుండా వదిలేసిన, లేకపోతే పట్టించుకోకుండా వర్క్ లోనో ఇంకొక దాంట్లోనో బిజీ అయిపోతే దాని రిస్క్ ఫ్యాక్టర్ ఎంత వరకు ఉంటుందంటారు? అంటే ఒకవేళ ఎంతవరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఉంటుంది. పీసీఓడి అదే చెప్పాను కదా, పీసీఓడి ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ రీజన్ థైరాయిడ్ ఒకటైతే ఈ నీటి బుడగల సమస్య ఒకటి. ఎందుకంటే నెలసరి రెగ్యులర్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ నెలసరి రెగ్యులర్గా వచ్చినా అందులో ఫాలికల్స్ ఎంతవరకు మెచ్యూర్ అవుతున్నాయి, ఎంతవరకు ఎగ్ అనేది ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మనకి మేల్ హార్మోన్స్ ఉండడం వల్ల ఏంటంటే ప్రాపర్గా ఓవ్యులేషన్ అనేది జరగదు ఇన్ పీసీఓడి కండిషన్. సో అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు వచ్చి దీని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ 100% ఖచ్చితంగా. ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్గా ఉంది, అది చెప్పాను కదా, ఒక 1 week అలా డిలే అవుతుంది అంటే మ్యాక్సిమం కొంత ఎక్సర్సైజ్ అది చేసుకుంటే ఓవ్యులేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 2 months once లేకపోతే 6 months, దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ అంటే హార్మోన్ టాబ్లెట్ ఇండ్యూస్ చేస్తేనే
పీరియడ్స్ వచ్చిన కేసెస్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటాయి. అంటే 1 in 6 months 8 months ఇంకా విపరీతంగా బాడీలో చేంజెస్ వస్తాయి కదా, అది తట్టుకోలేక దే ఆర్ గోయింగ్ ఫర్ ద ఓసీపీ పిల్స్. సో అలాంటప్పుడు విత్డ్రాల్ బ్లీడింగ్ ఉంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ విల్ బి వెరీ హై రిస్క్. సో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా న్యాచురల్ మెడికేషన్ చేస్తూ మనకి ప్రాపర్గా ఎక్సర్సైజ్, డైట్, ఎవ్రీథింగ్ అది ఫాలో అవుతే సరిపోతుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్ టు నెగ్లెక్ట్ పీసీఓడి ఈజ్ ఇన్ఫర్టిలిటీ. అయితే డయాబెటీస్ కూడా ఒక ఇబ్బంది పెడుతుంది. అంటే మనకి ఏంటంటే ఈ కార్టిజోల్ హార్మోన్ అనేది ప్రాపర్గా లేనప్పుడు మనకి ఇన్సులిన్ సెక్రేషన్ అనేది ఇది అవ్వడం వల్ల రెసిస్టెన్స్ ఇన్ ద బాడీ వచ్చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయిపోయి మనం డయాబెటీస్లోకి ల్యాండప్ అవుతాం. సో వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ ఆఫ్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ అయితే, సెకండ్ థింగ్ విల్ బి ద డయాబెటీస్ అండి. సో ఈ రెండు మేజర్గా మనం చూసుకుంటున్నాం. ఎస్, మెనోపాజ్ గురించి కూడా డిస్కస్. సో డాక్టర్, మనం పీసీఓడి ఫైబ్రాయిడ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, వస్తే ఎక్కడ వస్తాయి? ఫైబ్రాయిడ్స్ యూజువల్గా మనకి గర్భసంచి లోపలే వస్తాయి. ఇవి లైక్ నాన్ క్యాన్సరస్ గ్రోత్ ఆఫ్ యూట్రైన్ వాల్ మజిల్ ఉంటుంది కదా, టిష్యూ గ్రోత్నే మనము ఫైబ్రాయిడ్స్ అంటాం. గడ్డలు, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గర్భసంచిలో వచ్చే గడ్డలు, గర్భాశయ గడ్డలు అని చెప్తూ ఉంటాము. సో ఇవి ఎందుకు వస్తాయంటే బేసిక్గా ఇవి కూడా వన్ కైండ్ ఆఫ్ అన్ హార్మోనల్ డిజార్డర్సే. యూజువల్గా మనం 35 to 50 మధ్యలో ఎక్కువగా మనం ఈ ఫైబ్రాయిడ్స్ని చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఏంటంటే అది ఒక చిన్న సైజులో ఉన్నప్పుడు, నెంబర్ 1, 2 ఉన్నప్పుడు పెద్ద కాంప్లికేట్ అనేది ఏం చేయదు. మోస్ట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ ఎలా అంటే సిమ్టమ్స్ అనేది దాదాపుగా కనిపించవు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్, అంటే నెంబర్ పెరుగుతోంది, సైజ్ పెరుగుతోంది అన్నప్పుడు డెఫినెట్గా మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అయితే ఫైబ్రాయిడ్ ఉందా అని తెలుసుకోవడానికి మెయిన్గా ఎలాంటి సిమ్టమ్స్ అంటే సేమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, పొట్ట దగ్గర టైట్ అవ్వడం. ఇఫ్ ఇట్ ఈస్ చాలా పెద్ద సైజ్ అయితే మనకి పొట్ట సర్కంఫరెన్స్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. ఆన్ పాల్పేషన్, అంటే మనం బాగా ప్రెస్ చేసి చూసినప్పుడు కూడా మనకు ఆ గడ్డ ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ అరౌండ్ 10 to 15 centimeters ఆఫ్ ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది అంటే. అట్ ద సేమ్ టైం మనకి క్లాట్స్ ఎక్కువగా ఉండటం, అంటే మెన్సెస్ టైంలో బాగా పెద్ద పెద్ద గడ్డల్లాగా కనిపించటం, పెల్విక్ పెయిన్ ఎక్కువగా ఉండటం, ఆ పెయిన్ కాస్త బ్యాక్ ఎక్కువగా ఉండటం, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండి మజిల్ క్రాంప్స్, లెగ్ క్రాంప్స్ ఎక్కువగా ఉండటం. అండ్ ఆ ఫ్లో అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ని బట్టి కొంతమందికి ఈవెన్ 24/7 ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఒక 1 monthలో మనకి 20, 25 days, 15 days, 30 days కూడా అవుతూ ఉంటుంది. ఓన్లీ హార్మోనల్ పిల్ వేస్తేనే మనకి మెన్సెస్ అంటే ఆ ఫ్లో అనేది తగ్గిపోవటం, మళ్ళీ వన్స్ స్టాప్ చేయగానే మళ్ళీ ఫ్లో రికరెంట్గా రావటం అనేది చూస్తాం. బట్ ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండ్ లొకేషన్ అండ్ నెంబర్ ఆఫ్ సైజ్ని బట్టి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్లో ఏమాత్రం ఉన్నా కూడా మనము ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయించుకుంటాం. ఇంకా కొంత అంటే 40-45 ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత వచ్చే ఫైబ్రాయిడ్స్లో ఏంటంటే ఎక్కువగా యూరిన్ కూడా ఆగదు, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజనల్ డ్రైనెస్ ఉంటుంది, లాస్ ఆఫ్ లిబిడో, సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ చాలా వరకు డ్రై అయిపోయి ఇరిటేటింగ్గా ఉంటూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి. అండ్ మనకి నార్మల్గా వచ్చే పీరియడ్స్ కూడా డెఫినెట్గా ప్రొఫ్యూజ్ ప్రొలాంగ్ క్లాట్స్ ఎక్కువగా ఉండి ఎనిమిక్ కండిషన్స్, రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్లో ఉన్నప్పుడు ఉంటూ ఉంటుంది. సో దీనిలో మనకి సిమ్టమ్స్ ఏవి కనిపించినా కూడా ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ మనకి మెనోపాజ్కి ఎంటర్ అవుతున్నాము అన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ సైజ్ ఉంది అన్నప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా, పేషెంట్కి ఏమి ఇబ్బంది చేయట్లేదంటే ట్రీట్మెంట్ పెద్దగా అవసరం లేకుండా నార్మల్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ ఉంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత, మెనోపాజ్ అయిపోయిన తర్వాత దానికి అవి ష్రింక్ కూడా అయిపోయిన ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బట్ అవి చాలా రేర్గా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ 4-5 centimeters ఉంది అంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా అవసరం పడుతుంది. సో అసలు ఈ మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే ఎప్పుడు మనం కన్సిడర్ చేస్తాము అంటే ఇఫ్ ద ఉమెన్, అంటే ఒక సర్టెన్ ఉమెన్ మనకి మోర్ దాన్ 12 months వరకు కూడా మెన్సెస్ ఫ్లో అనేది లేకపోతే దాన్ని మనం మెనోపాజ్ కింద తీసేసుకుంటాం. ఈ 12 monthsలో కూడా ఎక్కడ బ్లీడింగ్ కనిపించదు, నాట్ ఈవెన్ అ స్పాటింగ్ ఆల్సో. దాన్ని మనం మెనోపాజ్ అని చెప్తాం. యూజువల్గా ఆన్ అన్ యావరేజ్గా ఇండియన్ ఉమెన్లో మనకి మెనోపాజ్ కనిపించే వయసు 45 to 55 మధ్యలో ఉంటుందండి. కాకపోతే ఇప్పుడున్న సినారియో తీసుకుంటే మనకి ఈవెన్ 35-40sలో కూడా ఎర్లీ మెనోపాజెస్ వస్తున్నాయి. ఎర్లీ మెనోపాజ్ వచ్చినప్పుడు దాని పోస్ట్ మెనోపాజల్ కాంప్లికేషన్స్ కూడా ఎర్లీగానే కనబడతా ఉన్నాయి. బట్ ఆన్ యావరేజ్ అయితే 45 to 50 ఎవరికైతే న్యాచురల్గా మెనోపాజ్ వస్తుందో వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ మ్యాక్సిమం ఉండవు.
కాకపోతే మెనోపాజ్లో కూడా మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళలో బోన్ డెన్సిటీ తగ్గిపోవటం, అంటే ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావటము, కొంచెం హాట్ ఫ్లెషెస్ అంటాం, అంటే బాడీ అంత హీట్గా అంటే బాగా వేడిగా అనిపిస్తుందండి అని చెప్తా ఉంటారు. విపరీతమైన చెమటలు వచ్చేస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో వస్తూ ఉంటాయి. కొంతమందికి చేతులు కాళ్ళు బాగా చల్లగా అయిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నార్మల్గా వీళ్ళకి ఏంటంటే బాడీలో అంటే బిఎంఐ అనేది పెరగటం, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 9 monthsలో ఎలా బరువు పెరుగుతామో పోస్ట్ డెలివరీ కొంతమంది ఎక్సర్సైజ్ అది లేక అలా ఉండిపోతూ ఉంటారు. అలానే మెనోపాజ్లో కూడా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రాపర్గా లేకపోతే ఆ 1-2 years ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం మెనోపాజ్లో. సో ఇవి కాకుండా బేసిక్గా అదర్ ఇష్యూస్, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఉండటము, స్కిన్ కూడా కొంత డ్రై అవ్వటము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్గా మెనోపాజ్లో చూస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మనకి చెప్పేది ఏంటంటే వేడిగా అవ్వటం, జాయింట్ పెయిన్స్ ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, కొంత మూడ్ స్వింగ్స్, డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ ఎక్కడైనా కావచ్చు, అంటే ఓరల్ మ్యూకోజాలో కానీ ప్యూబిక్ ఏరియాలో కానీ ఎక్కడైనా కూడా డ్రైనెస్ అనేది కనిపించడం అనేది మేజర్ సిమ్టమ్ ఇన్ మెనోపాజ్ అండి. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు హోమియో కేర్లో దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ పీసీఓడిని స్టార్ట్ చేద్దాం. పీసీఓడిలో ఏ విధంగా మెడికేషన్స్ ఉంటాయి, ఎంత టైం పీరియడ్ అసలు వాడాలి ఇది తగ్గడానికి, రెడ్యూస్ అవ్వడానికి ప్రాపర్గా? అంటే పీసీఓడి అనేది డిపెండ్ ఆన్ కండిషన్ అండి. ఇంకా అంటే వాళ్ళు ఎంత ఎర్లీగా మన దగ్గరికి వచ్చారనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది బాగా ఓసీపీ పిల్స్ వాడి మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఓన్లీ హార్మోనల్ టాబ్లెట్స్ వేస్తేనే పీరియడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. లేదు ఇనీషియల్గానే 45 days సైకిల్ వస్తుంది మేడం, రీసెంట్గా నాకు ఇట్లా స్టార్ట్ అయింది అనే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎంత ఎర్లీగా హోమియోని అప్రోచ్ అయితే అంత తొందరగా ఫాస్ట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇఫ్ వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్స్ వాడేసి మా దగ్గరికి వచ్చినప్పుడు కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చెప్పాలి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇయర్స్ టుగెదర్ ఏం కాదు, ఒక 6 months to 1 year ఖచ్చితంగా వాడాల్సి అయితే అవసరం పడుతుందండి. కమింగ్ టు ద ఫైబ్రాయిడ్ అంటే మేము చెప్పేది నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ని బట్టి హోమియోపతిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి అది సర్జికల్ కేస్ కానంత వరకు మేము హోమియోపతి చేయగలుగుతాము. సిమ్టమాటిక్గా రిలీఫ్ ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పోస్ట్ హిస్టెక్టమీ దాదాపుగా అదర్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఇప్పుడు పిల్లలు అయిపోయారు కదా, 40s వచ్చేసినాయి కదా, ఇప్పుడు గర్భసంచితో అవసరం లేదు అని చెప్పి రిమూవ్ చేసేస్తున్నారు. అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు చేయాలి అంటే ఇఫ్ ద బ్లీడింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఫర్ ద అంటే 25 days త్రూ అవుట్ ద మంత్ అవుతూనే ఉంది, బాగా ఎనిమిక్ అయిపోతున్నారు, ఆమెకి ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు దే కెన్ గో విత్ ద హిస్టెక్టమీ, రిమూవల్ ఆఫ్ ద యూట్రస్ చేయొచ్చు. బట్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అనేది చిన్నగా ఉంది, పెద్దగా ఆమెకి ఏం సిమ్టమ్స్ రావట్లేదు, పెద్దగా నొప్పి లేదు, పెల్విక్ పెయిన్ లేదు, క్లాట్స్ లేదు, మెన్సెస్ కూడా ఏదో 3-4-5 days వచ్చేసి ఆగిపోతున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా దే నో నీడ్ టు గో ఫర్ ద ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ అండి. హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ మీరు ఒక 6 months వాడి చూడండి, డెఫినెట్గా ఆ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అనేది స్ట్రింక్ అవుతుంది. సో మీకు ఫైబ్రాయిడ్ తగ్గుతూ, మయోమా అనేది తగ్గుతూ, మయోమెక్టమీ అవసరం ఉండదు, హిస్టెక్టమీ కూడా అవసరం ఉండదు. ఏదైతే గర్భసంచి తీయాల్సి వస్తోందో అది కూడా అవసరం అనేది ఉండదు. ఎందుకంటే బాడీలో ఒక పార్ట్ ఉంది అంటే అది దాని యొక్క పని అయిపోయిన తర్వాత తీసేయడానికి కాదు, అది సస్టైనబుల్గా అలా ఉంటేనే దానివల్ల వచ్చే పోస్ట్ కాంప్లికేషన్స్ ఏమి లేకుండా ఉంటాయి. సో న్యాచురల్ మెనోపాజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు దన్ ఆర్టిఫిషియల్ అదే సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసుకొని హిస్టెక్టమీ చేసిన తర్వాత వచ్చే మెనోపాజ్ కంటే వీళ్ళు చాలా హెల్దీగా ఉంటారని చెప్తాం. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ టు గో ఫర్ ద హిస్టెక్టమీ దెన్ గో, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ ద మెడిసిన్స్తో బాగుంది, బాగానే తగ్గుతోంది అన్నప్పుడు సర్జరీ చేసి గర్భసంచిని తీసేయకండి, హోమియోకి అప్రోచ్ అవ్వండి. సో ఇప్పుడు సాధారణంగా చాలామంది సర్జరీలు చేయించుకుని తర్వాత సఫర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ అలా చేయించుకున్న తర్వాత సఫర్ అయిన వాళ్ళకు కూడా దీంట్లో మెడికేషన్స్ ఉంటాయా? ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది అంటే డెఫినెట్గా అన్ని వాటికి అన్ని సిస్టమ్స్కి మనం మెడిసిన్స్ ఇస్తాం. కాకపోతే కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్కి మందులు వాడడం ఎందుకు? ఉన్న ప్రాబ్లమ్ని కట్ ఆఫ్ చేసుకుంటే కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి గర్భసంచి తీసేయకుండా మెడిసిన్స్తో తగ్గించుకోండి. ఒకవేళ గర్భసంచి తీసేయాల్సి వస్తుంది, మెడిసిన్తో తగ్గదు అంటే మేమే చెప్పేస్తాం, ఇది మెడిసిన్స్తో తగ్గదమ్మా, దీన్ని ఇట్లనే చేయాలి. లేదు పేషెంట్స్ కొంతమంది దగ్గర మెనోపాజ్కి దగ్గరలో వస్తారు మా దగ్గరికి, అంటే అరౌండ్ 50-51 వస్తారు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1.5 yearలో తగ్గిపోతుంది వాళ్ళకి మెనోపాజ్ ఇంకా వచ్చేస్తుంది అన్నప్పుడు మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం మెడిసిన్స్తో దాన్ని కరిగించడానికి. ఎందుకంటే ఆ టైంలో తొందరగా కరుగుతాయి కూడా. కానీ తగ్గట్లేదు అంటే మాత్రం మేము కూడా చెప్తాం సర్జరీ చేయించేసుకోండి, అన్నెసెసరీ ఎందుకు, మ్యాక్సిమం మయోమెక్టమీ మాత్రమే చేసుకోండి, అంటే గడ్డ మాత్రమే తీసేటట్టుగా చెప్పండి డాక్టర్కి, మొత్తం గర్భసంచి తీసేసేకండి. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ అయితేనే తీయండి అని చెప్తామండి. సో ఒకవేళ వాళ్ళు పోస్ట్ కాంప్లికేషన్ కింద ఆస్టియోపోరోటిక్ చేంజెస్ కానీ బోన్ డెన్సిటీ తగ్గిపోయి మనకి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వి వర్ దేర్.
మేము మెడిసిన్స్ ఇస్తాం, దానికి తగ్గట్టుగా పోస్ట్ కాంప్లికేషన్ తగ్గుతాయి, నో ఇష్యూస్. సో ఇప్పుడు మెనోపాజ్ కి కూడా మెడికేషన్స్ ఉంటాయి డాక్టర్? అంటే ఇప్పుడు మీరు అన్నారు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బోన్ డెన్సిటీ, ఇవి కూడా ఖచ్చితంగా ఆ టైం కి ఆ ఏజ్ కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో దానికి ఎలా ఉంటుంది మెడికేషన్? ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అని, ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ అని, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని, అంటే 35-40 మధ్యలో వచ్చే వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా నాకు అర్లీగానే అయిపోయిందని చెప్పేసి ఒకసారి స్కాన్ తీసుకున్నాక యూట్రైన్ సైజ్ చూసి ఎండోమెట్రియం థిక్నెస్ ఎలా ఉందో చూసి దాని ప్రకారంగా వీఆర్ గివింగ్ ద మెడిసిన్స్. ఈవెన్ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అయినా, పోస్ట్ మెనోపాజ్ అయినా, మెనోపాజల్ సిండ్రోమ్ అయినా వీ హ్యావ్ అ వెరీ వండర్ఫుల్ మెడికేషన్స్ అండి. హాట్ ఫ్లాషెస్ తగ్గటం, తర్వాత వాళ్ళ నైట్ స్వెట్స్ ఎక్కువగా లేకుండా ఉండటం, స్కిన్ డ్రైనెస్ కానీ, హెయిర్ థిన్నింగ్ కానీ, లేకపోతే కాన్స్టిపేషన్ ఉంటుంది, యూరిన్ కంట్రోల్ అవ్వదు, ఇలా యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ ఫర్ ద యూరినేషన్, దగ్గిన తుమ్మిన అబ్డామినల్ వాల్ మజిల్ వీక్ అయిపోవటం వల్ల, వెజనల్ ఏరియా వీక్ అయిపోవటం వల్ల కూడా తుమ్మిన దగ్గర మనకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది ఆడవాళ్ళలో, ఎస్పెషల్ మెనోపాజ్ టైంలో. సో అలాంటి కండిషన్స్ ఏమున్నా కూడా విత్ ద మెడిసిన్స్ ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఎంత డ్యూరేషన్ ఉంటుంది డాక్టర్ వీళ్ళకి? అంటే ఇప్పుడు ఆల్రెడీ 50+ ఉంటాయి, సో ఏ చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది ఆ టైంకి. సో సాధారణంగా ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ దీన్ని యూజ్ చేయాలి? కంటిన్యూ చేయాలా నెక్స్ట్ లైఫ్ లాంగ్, లేకపోతే ఒక 6 months 1 year కంటిన్యూ చేసి బాడీ సెట్ అయిన తర్వాత నార్మల్గా చాలు? అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత అవసరం పడుతుంది అనే దాన్ని బట్టి మేము ఇంత డ్యూరేషన్ వాడాలని చెప్తాము. అంటే యూజువల్గా అంటే లైఫ్ టైం వాడాల్సినంత కేసు ఏమి ఉండదు మెనోపాజ్లో, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన బాడీలో వచ్చి చేంజెస్ తప్పించి, వన్స్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అయిపోతే వాళ్ళకి ఆ చేంజెస్ బాడీలో ఏం కనిపించవు. సో ఇట్స్ నాట్ లైక్ అన్ ఎనీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, లేకపోతే లైఫ్ టైం వాడే మెడికేషన్స్ కాదు. ఒక 6 months to 3 months, 9 months డిపెండ్స్ ఆన్ కండిషన్ బట్టి విల్ సజెస్ట్. డెఫినెట్గా వాళ్ళు యూజ్ చేసిన తర్వాత దే విల్ ఫీల్ ద బెటర్మెంట్ ఓన్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చూసారుగా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.